హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు పచ్చిరొయ్యల పులుసు ఉల్లిపాయలు దాంట్లోనే ఎల్లుల్లిపాయ అల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేసాను. ఉల్లిపాయలు తగినంత పసుపు తగినంత సాల్ట్. నిన్న మీకు వీడియో పెట్టాను కదా, చూసారుగా. అదే రేషన్ కార్డు లేదు, గ్యాస్ బండ్లకి ముద్ర వేయించుకుంటారా లేదనుకున్నాను, కానీ రేషన్ కార్డు అక్కర్లేదంట ఫ్రెండ్స్. ఆధార్ కార్డు ఉంటే ముద్ర వేస్తారా, ఏలు ముద్ర వేయించుకుంటారంట. ఏలు ముద్ర వేయించుకున్నారు. నిన్న చిన్న వీడియో పెట్టాను చూడండి. కంగారు పడ్డాను, నాకు రేషన్ కార్డు లేదు, తీసేసారు, పెన్షన్ తంతు పెన్షన్ తీసేసారు, నన్ను ఏలు ముద్ర వేయించుకుంటారు లేదు భయపడ్డాను. కానీ వేయించుకున్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేదంటే ఆధార్ కార్డు ఉంటే చాలంట. నిన్న వేయించుకున్నారు. వత్త పచ్చిరొయ్యలు తీసుకున్నాను. అది వీడియో పెట్టాను, మీకు చూసేదే లేదు, చిన్న వీడియోలో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి పచ్చిరొయ్యలు. ఇక్కడ మాకు చేపలు పచ్చిరొయ్యలు అన్నీ దొరుకుతాయి. చవకగా కూడా ఉంటాయి. ఇక్కడే పండుతాయి, ఇక్కడే పండిస్తారు చేపలు పచ్చిరొయ్యలు. అయ్యి ఇక్కడ చేపల చెరువులు ఎక్కువ. పత్తేపురం, ఏలూరు, భీమవరం, ఇటుకాసిమది, నారాయణపురం, ఇక్కడ బాగా చవకగా ఉంటాయి చేపలు. అయ్యి నేను ఇచ్చుకున్నాను, వీడియోలు పెట్టాను చూడండి. రూప్ చెందులు అయితే ఏకంగా బండుడి కింద కట్ చేసేసారు. ఎవరికో ఫంక్షన్ అంట, పకోడీలు కాట్లకి. అది వీడియో పెట్టాను, చిన్న వీడియోలు పెట్టాను చూడండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు బాగా మగ్గబెట్టుకున్నాం, పచ్చివాసన పోయే వరకు నూనెలో. అప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందాం. బెండకాయ పులుసులోను నేను ఇలాగా పచ్చిరొయ్యల పులుసులోను ఇలాగా గుజ్జు కింద మిక్సీ పట్టేస్తాను. పులుసుల్లోని ముక్కలు కొయ్యిన ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టేసుకుని పులుసు బాగుంటుంది చక్కగాను. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. చేపల పులుసు కూడా ఇంతే. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు గుజ్జు మగ్గిపోయి పచ్చిరొయ్యలు వేసుకుందాం. చూసారు ఎంత ఉన్నాయి పచ్చిరొయ్యలు, బాగున్నాయి. తెల్ల రొయ్యలు ఫ్రెండ్స్, ఇవి పెద్ద రొయ్యలే బాగానే ఉన్నాయి. కేజీ 250 రూపాయలు. దీంట్లో బెండకాయలు వేసుకుందాము. బెండకాయ వేసుకుని పులుసు పెట్టుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, బెండకాయ పచ్చిరొయ్యల పులుసు మంచి కాంబినేషన్ ఇది. నిన్న నేను వెళ్ళాను కదా ఫ్రెండ్స్, ముద్ర వేయడానికి, ఏలు ముద్ర వేయడానికి. లైన్లో నుంచున్నారు ఫ్యామిలీ. నుంచుంటే ఇంకొక అమ్మాయి మీద ఒక అబ్బాయి చేయి పడిందంట. వాళ్ళ ఆయన వచ్చి పట పీకేసాడు వాళ్ళ ఆయన్ని. పీకెత్తే అందరూ తప్పది, జనాల్లో ఉన్నప్పుడు చేయి తగులుతుంది, కాలు తగులుతుంది, మీ ఆవిడకి చేయి పడ్డదేమో, అబ్బాయి చెయ్య తప్పది అలా అనకూడదంటే పెద్ద సీరియస్ అయిపోయి కొట్టేసాడు ఫ్రెండ్స్ ఆ అబ్బాయిని. తప్పు కాదు, అలాంటప్పుడు లేడీస్ని జనాల్లో ఉండగా తీసుకురాకూడదు. మరి అక్కడ ఒక పని మీద అందరం వచ్చినప్పుడు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, గమ్మున తగులుతుంది. మన విడిగా ఏదన్నా మనల్ని ఏదన్నా అంటే మనమే చేయెత్తే మనకు రివర్స్ అవ్వాలి తప్ప, అలా జనాల్లో అందరూ ఒక పని మీద వచ్చినప్పుడు తగులుతాయి. అలాగా పాపం వాళ్ళ ఆవిడ మీద చేయి పడిందని కొట్టేసాడు ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టాను, చిన్న వీడియో చూడండి. పచ్చిరొయ్యలు వేసాను, బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే ఉడకబెట్టేస్తాను. వాటరును అల్లం పేస్ట్ వేసి ఉడకబెట్టేసి పారం చేసి వేస్తాను. అలాగా వేసుకోవచ్చు. ఇలాగ నూనెలో బాగా ఫ్రై చేయాలి, ఎర్రగా వచ్చేలాగి. పచ్చిగా ఉన్నప్పుడు కారం నీళ్ళు పోసేస్తే నీసుకొని పోసేద్ది. నేను ఆల్రెడీ వీటిని పెరిగేసి మరీ కడిగాను. ఏ చేపలైనా పచ్చిరొయ్యలైనా మజ్జిగన్నా పెరిగైనా వేసి కడుక్కుంటే నీసువాసన రాదు ఫ్రెండ్స్. అలా ట్రై చేయండి. ఇవి ఇప్పుడు ఎర్రగా వేగాలి. ఇవి వేస్తేనే కానీ ఇవి పచ్చిగానే ఉన్నాయి. వేగిపోయినాయి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేసుకుందాం, ఒకసారి కలుపుకుందాం. నూనెలోనూ ఫ్రై చేయవలసింది, నేను నూనెలో ఫ్రై చేయలేదు, మర్చిపోయాను. ఉల్లిపాయలు వేసేసా గ్యాప్ వచ్చింది. అయినా పర్వాలా, ఎందుకంటే ఇదిగో అలాగా పచ్చిగా లేకుండా బాగానే ఉంది. ఎప్పుడు నూనెలో ఫ్రై చేసేదాన్ని. గమ్ముని వేసేసాను. ఉల్లిపాయలు గమ్ముని మగ్గదు. ఈ మగ్గుతాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయ మాడిపోతుంది. అందుకని ఎప్పుడైనా సరే పచ్చిరొయ్యలు నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసుకుని మూత పెట్టేసుకుందాం. బెండకాయ ముక్కలు కూడా మగ్గుతాయి.
కారం పోసుకుందాం, తగినంత కారం వేసుకుందాం. ఇది కొత్త కారం, మొన్న ఆడిచ్చింది ఫ్రెండ్స్. ఇది మొన్న ఎండల్లో ఆడిచ్చిన కారం, చాలా ఎర్రగా ఉంది. ముందు కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక ఉడికాక పులుసు పోసుకుందాం, తగినంత పులుసు. చూద్దామా, పులుసు పోసుకుందామా, చింతపండు పులుసు. చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసాను ఫ్రెండ్స్. దీంట్లో మసాలా వేసుకోకూడదు. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ధనియాలు, గసగసాలు, 2 లాలిక్కాయలు, దాసిన చెక్క, మొగల ఏమి వేయకూడదు. అవి వేసుకుంటే చాలు. చేపల పులుసు లాగా ఉంటుంది. పచ్చిరేలకు కూడా అదే మసాలా వేస్తాను. నేను చేపల పులుసు కూడా అదే మసాలా వేస్తాను. దగ్గరికి అయ్యాక మసాలా వేసుకుందాము. కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, కొత్తిమీర మర్చిపోయాను. అంత కొత్త సంవత్సరం కింద ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఉండలేదు కదా, హైదరాబాద్లో ఉంటున్నాను బాబు దగ్గర. అన్నీ తెచ్చుకోవాలి. ఇక్కడ పెట్టేసామంటే అన్నీ పోతాయి. వత్త తెచ్చుకున్నాను అనమాట. కొత్తిమీర మర్చిపోయాను. పోలి మనమేగా తినేద్దాము. ఇప్పుడు ఈ కూర చూసి మా ఫ్రెండ్స్ కూడా వస్తారు కూరకే. ఇప్పుడు అందరూ వచ్చాను కదా, చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తారు కదా నా ఛానల్. ఈ కూరకు కూడా వస్తారు నిజంగా ఫ్రెండ్స్. ఇది నేను ఒక్కదాన్ని తిన్ను ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్కి కూడా నేను కూర వేస్తాను. వాళ్ళే వస్తారు, పట్టుకెళ్తారు. నాకు పొద్దుటికి సాయంత్రం కొద్దుకుంటే చాలు. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, గసగసాలు లేవు, లాలిక్కాయలు లేవు ఫ్రెండ్స్. అన్ని కొత్త సంవత్సరంలాగా ఉంది. వేసేద్దాం. మసాలా వేసేసుకుందాం. మసాలా వేసాను. ఒక పొంగు రానిచ్చి దింపేసుకుందాం. పచ్చిరేల కూర రెడీ. కొత్తిమీర ఒకటే లేదు ఫ్రెండ్స్. చక్క కొత్తిమీర వేసి పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుండు. పచ్చిరేలు బెండకాయ పులుసు రెడీ. ఇలా మీలో ఎంతమంది ఇలా చేసారో నాకు కామెంట్ పెట్టండి. మేము ఎక్కువగా ఇలాగే వండుకుంటాం పచ్చిరేల్ని. ఇగురు అనుకో ములక్కాడేసి ఇగురు పెట్టుకుంటాము. పచ్చిరేలు పులుసు. రాత్రి రైస్ ఉంది ఫ్రెండ్స్. టిఫిన్ ఏమి లేదు. ఓ పట్టు పడదాం మరి. మధ్యాహ్నం మళ్ళీ 2ంటికి తిందాం. ఇప్పుడు తినేసి ఓకేనా. దుమ్ము దులిపేద్దాం.